హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేసుకోబోతున్న రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ అండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేలా వెజిటేబుల్ బిర్యానీ అండి. మనకి ఎంతో ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు అండి. ఈజీగా రెడీ అవుతుంది. మన ఇంట్లో ఉండే కూరగాయలతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని మనం బియ్యంని కొలుచుకునే గ్లాసును తీసుకోవాలండి. ఒక గ్లాస్ అండా పోసాను నేనైతే బాస్మతి రైస్. మీ దగ్గర బాస్మతి రైస్ లేకుంటే మామూలు రైస్ అయినా తీసుకోండి. మనం ఇలా శుభ్రం చేసేసుకోవాలండి. శుభ్రం చేసుకొని ఒక 10 మినిట్స్ పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు చూసేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. అలాగే వెజిటేబుల్స్ అండి. క్యారెట్, బీనీస్, ఆలుగడ్డ, టమాటా, ఆనియన్స్, బఠానీ, పచ్చిమిర్చి అండి. ఇలా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని ఒక 3 పావుల ఆయిల్ పోసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి మనం 2 దాల్చిన చెక్కలను అలాగే బిర్యానీ ఆకును వేసుకోవాలండి. 2 ఇలాచీలు, 4 లవంగాలు అలాగే పువ్వు వేసుకోవాలండి. ఈ విధంగా మనం జీలకర్రని వేసుకోవాలి. మీ దగ్గర షాజీరా ఉంటే వేసుకోండి. అలాగే జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలండి. ఒక 5 నుంచి 6 దాకా జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కొద్దిగంత కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి. వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ముందుగా మనకు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేగాలండి. అలాగే కొద్దిగంత వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోండి. టమాటా ముక్కల్ని ఒక పెద్ద సైజు టమాటాను వేసానండి. మనకి క్యారెట్ ఇవన్నీ మనం చేసుకునే వెజిటేబుల్ బిర్యానీకి మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం సన్నగా కొయ్యకూడదండి. ఇలాగనే లావుగానే ఉండాలి. ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. మనం అన్ని కూరగాయలను వేసేసుకోవాలి. అలాగే ఒక కప్పు బఠానీలను వేసుకొని అన్నీ వేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఈ విధంగా ఇలా మగ్గిన తర్వాత కొద్దిగంత పుదీనా వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసానండి. 1 టేబుల్ స్పూన్ వేసిందే చూపిస్తున్నాను. ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసానండి ఉప్పు. ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దే వేసానండి. ఇలా వేసుకొని మనం ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మాడిపోతుందండి. ఇలా మనం వేసుకొని కలుపుకోవాలండి. అలాగే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అంతా తీసేసుకొని ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అన్ని కూరగాయలకి కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఇలా చేస్తున్నప్పుడు స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న బియ్యాన్ని మనం 1 గ్లాస్ అండ్ హాఫ్ బియ్యం పోసాం కాబట్టి 2 గ్లాసుల అండ్ హాఫ్ వాటర్ సరిపోతాయండి. ఒక 2 గ్లాసుల సగం వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. మనం 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ సగం వాటర్ పోసుకోవాలండి. ఇలా 2 గ్లాసుల సగం సరిపోతాయి. ఇలా కలుపుకొని మనం కుక్కర్ మూతను పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. కరెక్ట్గా 3 విజిల్స్ పెట్టుకోండి. కరెక్ట్గా సెట్ అవుతుంది. మనకి స్టీల్ కుక్కర్లో అయితే 2 విజిల్స్కి సరిపోతుందండి. ఈ విధంగా మామూలు కుక్కర్ కాబట్టి ఒక 3 విజిల్స్ సరిపోతుంది. మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. కూరగాయలు కూడా బాగా మనకి ఉడికాయండి. మనకి ఈ విధంగా వెజిటేబుల్స్ ఎంత చక్కగా వచ్చాయి. తినడానికి కూడా ఇష్టపడి తినొచ్చండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎలా